మరి మీ వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేసి ఈరోజు మరి మీ మధ్యలో నిలబెట్టాడు. మరి అనేక చోట్ల కూడా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు నా పట్ల. దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మరి సమయం అయితే ఎక్కువ అయింది అనుకుంటున్నాను. నేను 12:30 అవుతుంది. మరి దేవుని జీతం అయితే అతి తొందరగానే ముగిస్తాను. కొన్ని విషయాలు మీ ముందు గుప్తంగా ఉంచి మరి మీరు గమనించి మరి ప్రార్థించి పాల్పంపులు పొందాలని కోరుతూ ఉన్నాను. మరి ఒక మాట చదివి మరి ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. మనం చదువుకున్న వాక్య భాగం నూతన నిబంధనల నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం చదువుకున్నాం. 69 నుంచి 75 వచనాల వరకు. మరి ఒక మాట చదివి ప్రార్థించి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉంటివి కదా అనేది. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతడిని చూచి, వీడును నజరేయుడకు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరుగునని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుషులను నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగమని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట అతడు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో నా తండ్రి కల్వరి బాప్టిస్ట్ నైనా చర్చకి మీరు నడిపించినందుకు, సంఘానికి నడిపించినందుకు నీకు వందనాలు. మార్గంలో మీరు తోడున్నందుకు వందనాలు. ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రభా ఈ సంఘం మధ్య నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నీ దాసుని మరుగుపరిచి నా తండ్రి నైనా మాకును మన సంఘానికి నీ అద్భుత రీతిలో తండ్రి నీవే నీ మాటలు బయలుపరచమని పేతురు జీవితంలోని నా తండ్రి నువ్వు చేసినటువంటి అద్భుత కార్యాలు మేము ఈరోజు వినులాగా నువ్వు కృప చూపమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఎన్నోసార్లు పేతురు గురించి వినే ఉంటారు కదా, చాలాసార్లు విని ఉంటారు. అయితే పేతురు గురించి ఏంటంటే, ప్రభువా నీకోసం నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటాడు, ప్రభా నీకోసం నేను ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటే, మరి అలాంటి పేతురు ఇక్కడ రావడానికి రాగానే నీవు నాకు తెలియదు అని చెప్తావని ప్రభు చెప్పినమాట. అది విని పడి ఏడ్చాడు. దీనికన్నా ముందు కొన్ని విషయాలు ఉంటాయి. అది ఏంటంటే మత్తయి సువార్త మీరు ఏ వచనాలు చూడకండి, మీరు రాయండి, కంప్లీట్ చేద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 35వ వచనంలో పేతురు వీళ్ళంతా సముద్రంలో ఉండగా కదా, సముద్రంలో ఉంటుంటే రాత్రి వేళ ప్రభు అక్కడ వస్తుంటారు. సముద్రం మీద నడిచి వస్తుంటారు. సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు యేసు ప్రభు వస్తే భూతమని భయపడతారు శిష్యులంతా. కాదు నేను భూతాన్ని కాదు, నేను ప్రభువును, నేను దేవుడని వస్తున్నానండి. నీవే అయితే కదా అంటాడు. నీవే అయితే నేను కూడా వస్తాను అంటే ఈ ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో గొప్పవాడే, అంతేకాదు పెద్దవాడు, కానీ అన్ని విషయాల్లో ముందు ఉండేవాడు, ఆతృత కలిగినటువంటి వాడు. అయితే చూడండి, సముద్రం మీద నడుస్తున్నటువంటి యేసు ప్రభుని చూస్తూ ప్రభు నీవా అంటే ఆయనతో సహవాసం ఉన్నటువంటి వాడు, ఆయన గుణ లక్షణాలు ఎరిగినటువంటి వాడు, ఆయన హృదయాన్ని తెలిసినటువంటి వాడు పేతురు. అయితే ప్రభు నీవైతే నేను కూడా నడుస్తాను, నేను కూడా నడిచి దగ్గరికి వస్తాను. ఈ ప్రపంచంలో సముద్రం మీద నడిచిన మనిషి ఒక్కడు లేడు. చరిత్రను సృష్టించాడు పేతురు, అవునా?
అయితే అలాంటి పేతురు మరి సముద్రం మీద నడిచినటువంటి పేతురు కదా. ఆ తర్వాత మత్తయి సువార్త 16:13-20 మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది ఏంటంటే, నేను ఎవరనుకుంటున్నావు నువ్వు? శిష్యులందరినీ అడుగుతాడు, నేను ఎవరనుకుంటున్నావు నేను? నీ ప్రవక్తనా అంటే కొంతమంది అంటారు నువ్వు ఏలియావు కదా, నువ్వు ఒక ప్రవక్తవు కదా, నువ్వు ఇదే అని చెప్పింది. కానీ నీవేమనుకుంటున్నావు అంటారంటే 11 మంది శిష్యులు ఏమనలేదు, కానీ పేతురు ఏమనలేదు కదా, నువ్వు క్రీస్తువు. ఏమన్నాడు? నువ్వు క్రీస్తువు. అయితే అంటాడు ప్రభు ఒక మాట అంటాడు, అద్భుతంగా అంటాడు. ఏమంటాడు అంటే, పరలోకమందున్న తండ్రి నిన్ను నీ జ్ఞాపకం చేసిండు కాబట్టి ఆయననే నీకు తెలియజేసిండు నేను క్రీస్తుని అని అంటే ఒక అద్భుతమైన మాట అంటాడు క్రీస్తు కోసం, అక్కడ పేతురు కోసం. అయితే అంటాడు నువ్వు పేతురు, నువ్వు పేతురు. ఆ మాట అనగానే అంటాడు నువ్వు పేతురు, నువ్వు బండవు, ఈ బండ మీద నేను నా సంఘం కడతా అంటాడు కదా, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అంటాడు. అయితే రెండో మాట ఏంటంటే పరలోక రాజ్యపు తాళం చేతులు నేను ఇస్తా. మొదటి ఏమంటాడు, నువ్వు క్రీస్తు అని చెప్పినందుకు ఇది నేను కాదు, ఈ లోకం కాదు, ఈ ప్రజలు కాదు, నీ ఎంట ఉన్న ఈ శిష్యులు కూడా కాదు, నా శిష్యులు కూడా కాదు, పరలోకం తండ్రి చెప్పిండు నేను క్రీస్తునని నువ్వు చెప్పినావు కాబట్టి అది నీకు బయలుపరచండి. ఆ మాట అనగానే అంటాడు నువ్వు పేతురు అంటాడు, నీ పేతురు అనే మాటకు ఆ బండ మీద నా సంఘాన్ని కడతా కదా, నా సంఘాన్ని నీ బండ మీద కడతా అంటాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. అయితే ఇంకొక మాట అంటాడు, ఇక్కడ ఏమంటాడంటే నా సంఘం నీ బండ మీద కడతాడు. రెండోది ఏమంటాడంటే పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తా, పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తా. ఎంత ఆధిక్యత చూడండి, అసలు పేతురుకు ఉన్నటువంటి ఆధిక్యత ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. పరలోకపు తాళం చేతులు ఇస్తాడు ఈ భూమి ఉన్న మనిషికి. అయితే ఆ పరలోకపు తాళం చేతులు ఇస్తాను ఒకటి మాట చెప్తాడు. రెండోది ఏమంటాడు అంటే నేను నీ మీద నేను సంఘాన్ని కడతా. ఆ తాళం చేతులు ఇచ్చి అంటాడు నీవు ఎవరిని ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది, నీవు ఏది విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది కదా. ఇక ఈ విషయాన్ని మనం చూస్తే చాలా పెద్ద విషయాలు. కానీ పేతురు జీవితం మనకు బాగా తెలుసు కదా. అయితే ఎట్లా తాళం చేతులు ఆయన విప్పిండు, ఏ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక జాతుల వారిని అనేక భాషలు మాట్లాడుతున్నటువంటి వారిని పరలోకపు తాళం చేతులు విప్పి ఆ పరలోక రాజ్యానికి వారసులను చేసిండో మన అపొస్తలుల కార్యాలు చూస్తే మనకు ఆ విషయాలు తెలుస్తాయి. సరే, ఇక పోతే మత్తయి సువార్త 19:20-30 ఒక మాట అడుగుతాడు. పేతురు ఏమడుగుతాడంటే ప్రభా మేము సమస్తం విడిచి వెంబడించాము కదా, మరి మాకేం ఇస్తావని అడుగుతాడు. ఏమంటాడు? సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం ఇస్తావని అంటాడు. అంటే ప్రభు అంటాడు ఏమంటాడంటే ప్రభు ఇదిగో నేను పరలోకంలో మహిమ సింహాసనంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకు మీరు సింహాసనం మీద ఉన్న కూర్చొని వాళ్ళకు మీరు తీర్పు తీరుస్తారంటాడు. అందుకే ఇంకొక మాట అంటాడు ఇహమందు అధికారులు పరమందు నిత్య జీవం కూడా నేను నీకు ఇస్తాను. ఎటువంటి అద్భుతం చూడండి. అంటే ఇవి ఎప్పుడు జరిగినాయి అంటే పేతురు పశ్చాత్తాపం పడక ముందు జరిగినటువంటి సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పేతురు పశ్చాత్తాపం పడక ముందు ఏమడిగిందంటే యేసు ప్రభు మరి అన్ని సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తే మాకేమి ఇస్తావు అని అడిగింది. ఈ లోకంలో మనిషి యొక్క ఆశ ఏంటంటే యేసు ప్రభు వెంబడిస్తే నాకేం వస్తుంది, అది పరలోకం ఉంది, నిత్య జీవం ఉంది, లేకపోతే నరకం ఉందంటే అక్కడ ఉంటే నాకేం పోతే నరకానికి పోతా, లేకపోతే పరలోకానికి పోతానేమో, అదంతా నాకేమి నాకు కావాల్సింది కావాలి. ఏం కావాలి? నాకు ఆశీర్వాదం కావాలి. అయితే అదే అడుగుతున్నాడు పేతురు. అన్ని విడిచిపెట్టాము, భార్య నుంచి పెట్టాము, బిడ్డ నుంచి పెట్టాము, మా వ్యాపారం నుంచి పెట్టాము, వల నుంచి పెట్టాము, వ్యాపారాన్ని అంతా వదిలేసాము, నిన్ను వెంబడిస్తున్నామంటే ఆయన అన్నాడు నీకు అధికమైన రేట్లు కదా, ఈ భూమి మీద నీకు అధికమైనటువంటి ఆశీర్వాదం నేను కలగజేస్తా, నిత్య జీవం కూడా నీకు ఇస్తా. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు నేను కారకునిగా వస్తా, నేను ఒక ఏంటంటే ఘనత కలిగిన వాడిగా వస్తా, నీ ద్వారా అనేక మందికి తాళాలు తీసేవాడిగా నేను వస్తాను. అంటే ఈ సంబంధమైన ఆశీర్వాదాలతో నేను నింపుతా. అంతేకాదు ఎవరంటే చూడండి అద్భుతం చూడండి, ఇక్కడ అన్ని జనాంగంలో నుంచి 12 మందిని విద్య లేని పామరుని ఏర్పరచుకొని పేతురు అంటున్నాడు ఏంటంటే ఆశీర్వాదపడ్డ జనాంగానికి లేదా పునాది మీద కట్టబడ్డ జనాంగానికి పేతురు రాయి అనే క్రీస్తు బండ మీద కట్టబడ్డటువంటి ఇశ్రాయేలు జనాంగానికి తీర్పు తీరుస్తారంట. ఎవరు తీరుస్తారు? పేతురు, తనతో శిష్యులు
12 సింహాసనం మీద కూర్చోండి. అలాంటి పేతురు అయితే ఏమంటుందంటే మీరు చూడండి మత్తయి సువార్త 26:51 కూడా ఒక మాట అంటాడు. ఒక మాట ఉంటుంది అక్కడ. ఏముంటుంది అంటే యేసు ప్రభువు ఎంత ప్రేమిస్తాడో చూడండి మీరు. అయితే నేను పట్టుకోవడానికి వచ్చినప్పుడు చెప్పండి చదువుతుంది. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కట్టి మూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టును. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు. ఈ సమయంలో అక్కడ 18:20 యోహాను సువార్త 18:20 క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఏం చేస్తాడంటే పేతురు మలుపుని చెవిని తెగ నరికిందని పేరు రాస్తాడు. ఇక్కడ ఏమో పేరు రాయడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ సంఘటన మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 రాస్తారు. ఎంత అద్భుతం చూడండి. ఈ సంఘటన ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్తలో 26 అధ్యాయము 69 నుంచి 70 వచనాల వరకు ఈ సంఘటనలు 4 స్వార్థికులు రాస్తారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే కత్తి చూసి పేదలు ఏం చేసాడు, మలుపు చెవిని తెగనాడు. అంటే యేసు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి మీరు. ప్రభుని అన్ని పెట్టుకొని ఉండడమే కాదు, ప్రభును ప్రేమిస్తున్నాడు. ప్రభు కోసము అంతమంది యూదా సమాజము, యూదా రోమా సైనికులంతా యేసు ప్రభుని పట్టుకొని వస్తే కత్తి తీసుకొని మలుపు చెవిని తగడానికి నా ప్రభుని పట్టుకుంటావా అని చెప్పి కత్తి తీసుకొని చెవి నాకు చేసిండు కదా. అయితే ఆ చెవిని ముట్టుకొని ప్రభు మళ్ళీ బాగు చేసి మళ్ళీ స్వస్థపరచాడు. అది అక్కడ పక్కన పెడితే నేను ఏమంటున్నానంటే పేతురు ఎంత అద్భుతంగా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడో ఈ సంఘటనను బట్టి మనకు తెలుస్తుంది. ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా హత్తుకొని ఉన్నాడు. ఆయనకి ఏమైనా నేను ఓర్చుకోను, నా ప్రభుకి ఏమైనా నీకేమైనా ఈ లోకంలో చూసి కాదు. ప్రభు అప్పుడే మాట అంటాడు, కత్తితో చేస్తాడు, కత్తి ఒక్కలో పెట్టుకోమని చెప్తాడు. అయితే యేసు ప్రభుని ఇంతగా ప్రేమించిన ఒక వ్యక్తి బాగా వినాలి. కొన్ని మాటలు నేను చెప్తాను, అద్భుతమైనటువంటి మాట. ఈ సంఘటన చదివినప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే కేవలం ఇంత మాత్రమే, నామ మాత్రమే జీవిస్తున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి, అందుకే 12 మంది శిష్యులను పిలిచి మీకు ఏం కావాలో కోరుకోండి అంటే ప్రభు అడిగితే ఏమన్నాడు, మా విశ్వాసాన్ని వృద్ధి చేయి. ఏం అడగలేదు, భూములు అడగలేదు కదా, సంపదలు అడగలేదు కదా, సంతానాలు అడగలేదు, ఉద్యోగాలు అడగలేదు, వ్యాపారాలు అడగలేదు. కానీ ఏం అడిగేటంటే మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. నేనేమన్నానంటే ఈ రోజు ఉన్న విశ్వాసం రేపు ఉండదు, రేపున్న విశ్వాసం ఎల్లుండి ఉండదు. ప్రతి నిత్యం విశ్వాసం మనిషి కోల్పోతూనే ఉన్నాడు. మరి ఇంతగా ప్రేమించినటువంటి పేతురు కదా, ఇంతగా అదేంటంటే ప్రేమించినటువంటి పేతురు ఎలా తప్పిపోయాడు. ఇంత ప్రేమిస్తున్నటువంటి వాడు. ఇంకొక విషయం చెప్పాను నేను. అయితే 70 మంది శిష్యులను ఏర్పాటు చేసినప్పుడు, 12 మంది శిష్యులను ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరిని వేరువేరుగా చేసి మీరు ఏమి తీసుకొని వెళ్ళకండి, 2 బట్టలు తీసుకోపోకండి, మీరు ఏది కూడా ఒక జాలనైను ఒక సంచాన్ని మీరు తీసుకొని వెళ్ళదు అని చెప్పినప్పుడు ఆ ఇద్దరు వెళ్ళినప్పుడు అనేక మందికి స్వస్థపరిచారు, అనేక మందికి వాక్యం బోధించారు. ఎంతో మందికి ముందు తన సాక్ష్యాన్ని చెప్పి ఎంతో మందికి ఆదరణగా, ఎంతో మందికి రక్షణ స్వార్థను అందించి అద్భుత కార్యాలు ఆశ్చర్యకరాలు చేశారు కదా. రోగులను బాగా చేశారు, దయ్యం పట్టిన వాళ్ళని బాగా చేశారు, చనిపోయిన వాళ్ళని లేపారు. ఎంతమంది లేపారు? ఇద్దరైతే పోయారు. 70 మంది ఉన్నప్పుడు కూడా ఇద్దరు, అంటే అద్భుత కార్యాలన్నీ చేసిన లేదు కదా. మరి కానీ విషయం ఏంటంటే మరి ఇద్దరు ఎందుకు పంపలేదు ప్రభు? 12 మంది ఒకసారి ఎందుకు పంపలేదు, 70 మందిని ఎందుకు పంపలేదు అంటే ఇద్దరు పోతే సువార్త అవుతుంది. 70 మంది లేదా 12 మంది పోతే అది ఏంటంటే వ్యాన్ అవుతుంది. ప్రభుకి ఏం చేస్తాడంటే మీరు స్వార్థ చెప్పడానికి వెళ్తున్నారు, తనంటే కొట్టించుకున్నారు కదా. ఎన్నో చెప్పిన కొడితే కూడా చెప్పాలి. ఎప్పుడు మనం అంటే యేసు ప్రభు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడే ఈ కార్యం జరగాలి. నీకు ఇంకొక తన నీ కొట్టడానికి పడతాను, నువ్వు వాక్యం ప్రకటించలేదు, ఏం ప్రకటించలేదు, అది నీకు దెబ్బతినడం ముఖ్యం కాదు, తిరిగి కొట్టాలి. కానీ నేనేమంటానంటే ఎప్పుడైతే నువ్వు స్వార్థ పరిచయం చేస్తావో అప్పుడు నీవు కుడి చెప్ప మీద కొట్టి ఏడవ చెప్పకూడదు అని ఒక సంఘటన నేను చూశాను. బస్సులో ఒక పెద్ద మనిషి స్వార్థ చెప్తా ఉన్నాడు. ఇది ఒక ఫారెన్ కంట్రోల్ జరిగింది. బస్సులో ఇద్దరు పోతా ఉంటుంటే ఏం చేసిందంటే ఆ బస్సులో అందరు కూర్చొని ఉన్నారు. ఇక బైబిల్ పట్టుకొని స్వార్థ ప్రకటిస్తుంటే ఒక యువనస్తుడు బాగున్నాడు, 5 ఫీట్ల హైట్ బాగున్నాడు. వచ్చి ఆ పెద్ద మనిషిని గురించి ఒక చెప్ప మీద కొట్టాడు. థ్యాంక్ యూ అన్నాడు. అప్పుడే కొట్టాలని ఇక్కడ చూపించి ఈ చెప్ప మీద కొట్టమంటున్నాడు. కూర్చోమ మీద తిప్పాడు. ఇది కూడా కొట్టున్నా, ప్రభు చెప్పి ఇక్కడ కొట్టు కూడా నేను పరలోకానికి పోతా, ఒకటి కొడితే మరి నేను పరలోకానికి కొన్నాను. అరే ఇదానికి కొత్త వింటున్నాను నేను అని చెప్పేసి హత్తుకొని ఏంటి చెప్పంటానంటే ఇదిగో నీకు నరకం ఉంది, నీకు పరలోకం ఉంది, యేసు ప్రభు చెప్పిండంటే హత్తుకొని అప్పటిదప్పుడే కన్నీళ్ళు విడిచి ఏడ్చి ఆయన పక్కకు లేచి ఆయనకు చీటిచ్చి నువ్వు ఇలా కూర్చొని చెప్పు వాక్యం అని చెప్పి. అంటే ఎప్పుడు యేసు ప్రభు కోసం నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు నువ్వు తగులు తిన పర్వాలేదు, దెబ్బలు తిన పర్లేదు, కానీ ఉచితంగా నువ్వు డబ్బు
కదా, అది పనికిరాంది. అయితే నేనేమంటున్నానంటే యేసు ప్రభు కోసము ఇంతగా ప్రయాసపడిన ఈ శిష్యుడు తప్పిపోవడానికి, లేకపోతే నువ్వు యేసు ప్రభు కాదు, ఆయన నా రక్షకుడే కాదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఏమంటారంటే ఇన్ని అద్భుత కార్యాలు ఇప్పుడు యేసు ప్రభువులో మనం కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినా కూడా నీ విశ్వాసం నీకు కోల్పోతే, నీ విశ్వాసం లేకపోతే ప్రభు ఎవరు అని నీకు తెలుసుకోలేవు అన్నట్టుగా. అయితే ఇక్కడ అంటాడు యేసు ప్రభు ఒక మాట అద్భుతంగా చెప్తాడు. ఏంటంటే మత్తయి సువార్త 26:41 అంటాడు, ఏంటి మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయాలి. చూడండి ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడో కానిది ఆయన పట్టుకొని వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది, మీకు ఎప్పటికో నేను చెప్పడం లేదు. ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ఏం చేస్తాం, మేలుకగుండి ప్రార్థన చేయమని చెప్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనము పేతురు పశ్చాత్తాపడి అన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చూస్తే పేతురు మత్తయి సువార్తలో 26:75 చూస్తే వెలుపలికి పోయి పశ్చాత్తాపడి ఏడ్చేడు అని. అయితే పశ్చాత్తాపడి ఏడ్చినటువంటి పేతురు, అయితే పేతురు పశ్చాత్తాపడి ఎప్పుడైతే ఏడ్చిండో అప్పుడు ఒక కమిట్మెంట్ అయిపోయింది జీవితంలో పడి. ఇక నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, ఇక నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలి, ఈ లోకం కోసం నేను బ్రతకూడదని చెప్పేసి పశ్చాత్తాపడి యేసుడు నా ప్రభు కోసం నేను అబద్ధమానది అని చెప్పేసి పశ్చాత్తాపం అన్నది. నేనేమంటున్నానంటే పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే తన పాపాలు ఒప్పుకున్నప్పుడే పశ్చాత్తాపం కలుగుతుంది, తన పాపాలను విడిచిపెడుతున్నప్పుడే పశ్చాత్తాపం కలుగుతుంది. మన పాపాలను జ్ఞాపకం చేసుకొని మన పూర్వస్థితిని దేవుని ముందు ఒప్పుకున్నప్పుడే ఈ కన్నీరు వస్తుంది. ఆ కన్నీటిలోనే పశ్చాత్తాపం కలుగుతుంది. కన్నీరు విడవకుండా పశ్చాత్తాపం కలగదు. అయితే ఇక్కడ ఏంటి, పేతురు వెలువపోతే ఏడ్చినట్టుగా మనం చూస్తాం. అయితే యోహాను సువార్త 21:17 చూస్తే మనం యోహాను సువార్త 21:17 అయితే ఇక్కడ పేతురు ఒక మాట చెప్తాడు. ఏంటంటే ఈ యోహాను సువార్తలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఒక మాట ఏంటంటే పేతురు చదవండి అన్నమాట, నీవు నన్ను అయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని, అయితే నా గొర్రెలను కాయము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నావు తప్ప సమస్తం ఎరిగిన వాడు కదంటే నా గొర్రెలను మేపు కదా. ఆ తర్వాత చెప్తాడు 3 సార్లు, ఒకసారి గొర్రెలు మేపు, ఒకసారి గొర్రెలు కాయి, గొర్రె పిల్లలను మేపు అంటాడు ఇంకోసారి. అయితే ఈ మూడిట్లో ఏంటంటే ఆయనను దేవుడు శోధించి అడిగితే నువ్వు ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా ప్రభా కదా, నువ్వు సమస్తం ఎరిగిన వాడు కదని. ఆ తర్వాత 3సారి అడిగినప్పుడు కొంచెం అదే కదా, నేను ప్రేమిస్తున్నానంటూ నీకు తెలుసు కదా ప్రభా. ఇంత ప్రేమించడానికి కూడా అంటే పరలోకపు తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో, అంటే పేతురు ఎంత ప్రేమిస్తున్నాడో అది తెలుసుకున్నటువంటి పేతురు అంతగా ప్రేమించాడు. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని కొంచెం 12 మందిలో ఎవరికి చేయలేదు, కానీ ఒక పేతురుకు మాత్రమే అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. మనం అనుకుంటాము యోహాను గురించి ఇంత ప్రియ శిష్యుడు ఆయనకు అంతగా ప్రేమించినటువంటి వాడు, కానీ ఆయన అడగలేదు. కానీ పేతురుని ఏమడిగినంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నేను ప్రేమిస్తున్నట్టు నీకు తెలుసు కదా ప్రభా. ఒక్కసారి కమిట్మెంట్ అయిపోయింది. ఇక నేను ప్రభు కోసం జీవించాలి, ప్రభు కోసం నేను బ్రతకాలి, ప్రభు కోసం నేను జీవించాలి. అంతగా ప్రేమించి తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకపోలేదు పేతురు. ఇక పేతురు మన ఆయన జీవితంలో చూస్తే ఆయన హతసాక్షిగా మరణించడమే కాకుండా యేసు ప్రభు కూడా చేయనటువంటి అద్భుత కార్యాలు పేతురు చేశాడు. ఎలాగా తెలుసా, ఆయన నడిచి వెళ్తుంటే ఆయన మీద రోగుల మీద పడితే ఎంతోమంది స్వస్థపరచబడ్డారు. అంతేకాదు 3000 మందికి ఒకసారి బాప్తిసం ఇచ్చి అన్ని భాషలలో మాట్లాడి ఆయన ఎంతో మందిని రక్షణలోకి నడిపించినటువంటి వాడు. అంతేకాదు మనం అనుకుంటున్నాము అద్భుతమైనటువంటి పరిచర్య అపొస్తలులైన పౌలు ద్వారా జరిగితే అంత గొప్ప ప్రసంగికుడు, అంత గొప్ప సేవకుడు, అన్ని గొప్ప సంఘాలు బట్టి ఇంత గొప్ప ప్రపంచంలో గొప్ప మిషనరీ యాత్ర చేసినటువంటి పౌలు తను చేసిన పరిచర్యను తీసుకొని ఎవరు చెప్పేది, పేతురు చెప్పేది కదా. సంఘ పేతురులో వచ్చి పేతురు నేను ఇది చేసిన, ఈ సంఘాల నిర్మాణం చేసినాను. అంతగా పేతురు హెచ్చింపబడ్డాడు. ఎందుకంటే అంతగా ప్రేమించబడ్డాడు. అంతగా పశ్చాత్తాపం పొంది తన ప్రేమను పొందుకొని పరలోకంలో ప్రభా నేను ప్రేమిస్తున్నానా లేదా నీకు తెలియదా అని క్వశ్చన్ వేయగలిగిండు పేతురు. అంత అద్భుతంగా
దేవునికి అంకితం చేసుకున్నాడు అంటారు కదా. అప్పుడు పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు, నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు స్వరూపాన్ని ధరించుకొని దీవించాడు అంటే క్రీస్తుని ధరించుకొని దీవించినటువంటి వాడు పేరు. ఆయన అంటాడు ఏంటంటే పశ్చాత్తాపండి, ఒక్కసారి కమిట్మెంట్ అయితే ఇంకా వదలదు కదా. ఒక్కసారి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొందితే దీనికి కారణం ఏంటంటే ఇన్ని అద్భుతాలు చేసేవాడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరిగినటువంటి వాడి పేదలు ఏం చేసిందంటే ఒక్కసారి పశ్చాత్తాపం పొంది ఇక నేను ప్రభువు ఉన్నాను, ఈ లోకాన్ని నాకు అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదని ప్రభు కోసం జీవించాడు. ఒకసారి పశ్చాత్తాపం పడితే కన్నీళ్ళు విడిస్తే ప్రభు ఇంకా వదలడు. ఎప్పటిదాకా వదలడు తెలుసా? ఆయన చేరేదాకా వదలడు. అంతే కాకుండా ఒక మాట కూడా కాదు. ఆదికాండం 27:35 ఒక మాట ఉంటుంది. ఏముంటుంది అంటే చూడండి, ఆదికాండం 27:35 ఇక్కడ కూడా ఒకరు ఎలుగెత్తి ఏడ్చారు. చూడండి, చాలా మంది మీరు త్వరగా తీస్తే వచ్చిన త్వరగా నేను ముగిస్తాను. మరి నా తండ్రిని యొక్క ఒక దీవెన కదా, అతని తండ్రి అయిన ఇస్సాకు ఏశావు తన తండ్రి ఎదుట ఎలుగెత్తి ఏడవగా అని ఉన్నది. చూడండి, ఎలుగెత్తి ఏడవగా. చాలా మంది ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఏశావుకు ఆశీర్వాదాలు లేవు, యాకోబుకు మాత్రమే ఆశీర్వాదం ఉంది అని చెప్పి. అయితే ఈ వచనాన్ని నేను చూసినప్పుడు నాకు అనిపించింది, ఏశావు ఏడ్చాడు కదా, పేతురు ఏడుస్తేనేమో పరలోక వారసత్వం ఇచ్చి ఇంకా తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉండి కదా, ఈ భూ ప్రపంచంలో తను అంటే యేసు ప్రభుకు సాదృశ్యమైనటువంటి పక్షిని దర్శించి అనేక మంది రక్షణలోకి నడిపించినటువంటి వారు. మరి ఏశావు కన్నీళ్లు విడిస్తే ఏమైంది ఒకసారి చూడండి. ఏశావు అంటే తన తండ్రి దగ్గర ఏం చేశాడు, ఎలుగెత్తి ఏడవగా. ఎలుగెత్తి ఏడిస్తే ఆదికాండము 36 7-6-7 వచ్చినారు. 6-7 వచ్చినారు చూడాలి. తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరియొక దేశంలోకి వెళ్ళిపోయాడు. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయింది. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయింది. చాలు, ఇక చూడండి, వారు ఏంటంటే విస్తారమైన సంపద కలిగిన వారు అంట. విస్తారమైన సంపద కలిగినటువంటి వారుగా అయ్యారు. అంతేకాదు వాళ్ళంట అక్కడ నివసించడానికి వాళ్ళకి స్థలం జరగలేదంట, భూమి భరించడానికి సంపద కలిగిన వారంట. ఏశావు ఎలుగెత్తి ఏడిస్తే ఏమైనటువంటి అంటే వారి సంపద భూమి భరించదన్నటువంటి విస్తారముగా దిగిపోకండి. మనం చూస్తాం ఏంటంటే ఇస్సాకు కదా, ఇస్సాకు ఆశీర్వదించినప్పుడు నీకు ఆశీర్వాదం లేదు అని చెప్తే ఈయన ఎలుగెత్తి మొదలుపెడితే దేవుడు మాత్రం ఆశీర్వదించాడు, ఎక్కువ విడిచిపెట్టలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ కదా. ఈ లోకంలో ఉన్నటువంటి యాకోబు తన 12 మంది కొడుకులందరినీ ఆశీర్వదించాడు కదా. ఆ తర్వాత ఏశావు తన 2 కొడుకులను ఆశీర్వదించాడు కదా, ఇస్సాకు కదా. ఏశావును యాకోబును ఆశీర్వదించాడు, కానీ యాకోబునే ఆశీర్వదించినటువంటి ఇస్సాకు ఆ తర్వాత ఏశావుకు దీవెన లేదంటున్నారు, కానీ దేవుడు మాత్రం చూశాడు, కానీ భరించదని సంపద ఏశావు చూశాడు. ఏశావు వాళ్ళిద్దరు కలిసినప్పుడు నేను ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చానన్నా, ఈ గొర్రెలను మేకలను తీసుకోకొని నీకు నుంచి తీసుకో, నీ దాసులైన నన్ను అంగీకరించు, నీ కటాక్షంలో నీకు రానివ్వు అంటే నాకు అవసరం లేదు, నా దగ్గర సంపద చాలా ఉంది, కావాల్సి నీవు తీసుకోపో, ఇంకొంతమంది పనివాళ్ళు కావాల్సి నేను ఇస్తాను అంటాడు. నాకు ఏదో నువ్వు తీసుకుంటే నాకు ఆశీర్వాదం ఉంటుంది అంటాడు యాకోబు. కానీ ఇక్కడ ఏముంటుందంటే భూమి భరించదాలని సంపద వారికి ఇచ్చినట్టు మనం చూస్తాం. ఎందుకో తెలుసా? ఏడ్చాడు కదా ఇస్సాకు. ఇక్కడ తన ఏడుపు విన్నాడో లేదో, కానీ దేవుడు తన ఏడుపును చూసి విస్తారమైన సంపద కలిగిన వాడికి. కానీ ఇంకొక మాట అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను ఏదేము వద్దకు పోకుండా వారికి మీరు యుద్ధం చేయకుండా అతన్ని ఆస్వాదించిన అంటాడు. అది ఐగుప్తు నుంచి వస్తుంది. మీకు తెలుసు లేదు, మనకి విజ్ఞానం చదివితే కానీ ఆ విషయం మీకు అర్థమవుతుంది. చూసినాం ఎంత రహస్యంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చూడండి, అంత అద్భుత రీతిలో మనం ఉంచుతాం. తర్వాత ఆదికాండం 45:12 చూస్తే, ఆదికాండం 45:12 చూస్తే అతను యోసేపు గురించి రాయబడుతుంది. యోసేపు ఎలుగెత్తి ఏడవగా అని ఉంటుంది. యోసేపు ఎలుగెత్తి ఏడవగా. యోసేపు ఏడ్చినప్పుడు ఏమైపోయిందంటే కదా, తన కుటుంబం యావత్తు కూడా ఆహారం పెట్టి అన్నం కలిగింది.
అంతేకాదు ఐగుప్తు సామ్రాజ్యం అంతట్లో ప్రభు వారికి ప్రధానమంత్రిగా నియమించాడు. అంతేకాదు ప్రపంచాన్ని ఆహారం పెట్టేవారిగా చేశాడు. యేసేపు యొక్క ఏడుపు ఏం చేసింది? ఇశ్రాయేలు ప్రజల ఆశీర్వాదానికి కారణమైంది. అయితే అంతేకాదు వాళ్ళ అన్నదమ్ములు ఒకటైపోయారు అందులో. అయితే కాకుండా లూకా సువార్త 23:27-28 ఒక మాట ఉంటుంది చూడండి. యేసు గొప్ప 28 యేసు వారి వైపు తిరిగి యేసేపు కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఏంటంట? యెరూషలేము కుమార్తెలారా, ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉన్నారు. అయితే అప్పుడు అంటున్నాడు ప్రభు ఏమంటున్నాడు అంటే నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమండి. అయితే మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. మొదటి ఎవరి కోసం ఏడవాలి? మన కోసం ఏడవాలి. మనం పశ్చాత్తాప పొంది, మనం మారుమనసు పొంది, మనం రక్షణ పొందకుండా పిల్లల కోసం ఇలా ప్రార్థన చేసుకోగలుగుతాం? చేయలేదు. అందుకని ఏమంటుంది ప్రభు? అంత శిలువ మోస్తూ కూడా, అంత రక్తసిద్ధమై వీధులలో నడుస్తున్నప్పుడు కూడా, అంత బరువైన శిలువలు మోస్తూ కూడా ఏమంటుందంటే మీకోసం ముందు ఏడవండి, ఆ తర్వాత మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం మీరు ఏడిస్తే ప్రభువుకు మీరు సమర్పించుకుంటారు. ప్రభువు మీరు ఎప్పుడు సమర్పించుకుంటారు? మీ ప్రార్థన దేవుని సన్నిధికి తెలుస్తుంది. అప్పుడు మీ పిల్లల కోసం మీరు ప్రార్థిస్తే వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇక్కడ ఏమంటారంటే మీకోసము మీ పిల్లల కోసం ఏడవమని చెప్తారు. ఆదికాండం 21:16 కూడా ఒక మాట ఉంటుంది. అక్కడ ఆగరి ఏడుస్తూ ఉంటుంది చూడండి. ఆగరి ఎలుగెత్తి ఏడిచిన వారు ఉంటుంది. అయితే ఆగరి ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఏం చేసిందంటే మరి ఆగరి సంతానాన్ని దీవించినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు భూమినిచ్చి నీళ్ళనిచ్చి అద్భుత రీతిలో ఆవరించాన్ని కూడా మనము ఆశీర్వదించినట్టుగా చూస్తాం. ఆగరిని కూడా వదిలిపెట్టలేదు దేవుడు. ఆగరి కన్నీళ్ళు కూడా మనము ఆయన చూడకుండా ఉండలేదు. ఆయన చూసి ఏం చేసిందంటే ఆగరి సంతానాన్ని స్వామిని కూడా విస్తరింపజేశాడు. ఆగరి ఎలుగెత్తి ఏడ్చిందని ఉంటుంది. అయితే మొదటి సమయంలో 1:10 ఉంటుంది చూడండి. అన్న కూడా బహు దుఃఖాకాంక్షిత అన్న ఏడ్చినట్టుగా చూస్తాం మనం. అన్న ఏడిస్తే ఏమైందో తెలుసా? ఒక సమయంలో జన్మనిచ్చింది. అంతే కదా, ఆ సమయంలో ఏమైందంటే ఒక గొప్ప ప్రవక్త అయ్యిండు, ఒక గొప్ప న్యాయాధిపతి అయ్యిండు, ఒక గొప్ప యాజకుడు అయ్యిండు, ఒక గొప్ప రాజు పరిపాలన రాసేవాడిగా కదా, కాన్స్టిట్యూషన్ రాసేవాడిగా, రాజ్యాంగాన్ని రాసే ఒక గొప్ప నాయకుడిని దేవుడు ఇచ్చాడు కదా. అన్న ఏడిస్తే ఏమైంది? అక్కడ చెప్పాడు, అమ్మ నా కోసం ఏడవకండి, నీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లల కోసం ఏడ్చినటువంటి అన్న ఏం చేసిందంటే అద్భుతమైనటువంటి సమయాలు జీవితం మనం చూడగలిగాం. అలాగా ఆశీర్వదింపబడ్డారు. అంతేకాదు ఇంకొక మాట లూకా సువార్త 7:36-50 మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. మరియా ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి ఏడుస్తూ ఉంటారు కదా. కన్నీళ్ళు విడిచి ఆయన పాదాలు కడిగినటువంటి ఏడిస్తే ఈరోజు చూడండి మనం మరియను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మనం మరియను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కన్నీళ్ళు విడిచి ఏడ్చి అత్తడికి తీసుకుని వచ్చి ఆయనను చూసి అభిషేకం చేసినట్టుగా మనం చూసుకుంటాం. కాబట్టి ఈరోజు నీవు నేను ప్రపంచం యావత్తు మరియను జ్ఞాపకం చేసుకుంటాను. అంటే ఇక్కడ ఏడిస్తే ఆయన కన్నీళ్ళు విడిస్తే ఆయన ఎట్లా హత్తుకుంటాడంటే మనం చెప్పలేము. అంతగా హత్తుకున్నటువంటి వాడు. ఆమె చేసిన కార్యాలు ఘనమైన కార్యాలు, జ్ఞాపకార్థంగా ఉండనివి. ఆమె నీవులో ఆటంకపరచబడి ఎక్కడెక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడుతుంది అక్కడ ఈమె గణపరచబడుతుంది అన్నాడు. జ్ఞాపకార్థముగా ఈమె పేరు రచింపబడుతుంది అని చెప్పాడు దేవుడు కదా. మరి కన్నీళ్ళు గురించి చేసినట్లు మనం చూస్తున్నాం. ఏమైనా వాళ్ళ మనకు ఒక మాట మీరు రాసుకుంటుంది కదా. మనం రూతు గ్రంథాన్ని చూస్తే 1:10-17 చూస్తే అత్త కూతుల సంబంధం అక్కడ ఉంటుంది కదా. అయితే రూతు కదా, అంటే వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చింది అని ఉంటుంది చూడండి. రూతు ఎలుగెత్తి ఏడ్చండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నాకు నీకు మరణం అయితే కానీ దేవుడు మన మధ్య ఏది పెట్టకుండా నీతో నేను చనిపోతాను, నీ ప్రజలతో నేను చనిపోతాను, నీ దేవుడి దగ్గర నేను ఉంటాను అంటే ఒక అద్భుత కార్యము రూతు జీవితంలో జరిగింది. ఏంటంటే తెలుసా? బోయస్తో వివాహం జరిగింది. కరెక్ట్. యేసుక్రీస్తు వంశావళిలో జరిగింది. కరెక్ట్. అంతేకాదు ఒక విషయం తెలుసా? విధవరాలండి రూతు, భర్త చనిపోయింది. విధవరాల్ని ఎవరు లెక్క చేస్తారు చెప్పండి? ఎవరైనా లెక్క చేస్తారా? విధవరాల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అయితే ఎలుగెత్తి ఏడ్చిన ఆమె విశ్వాసాన్ని దేవుడు చూశాడు. కాబట్టి ఏం చేసిందంటే ఒక విధవరాలని సుమంగలిగా మార్చాడు. ఒక విధవరాన్ని సుమంగలిగా మారింది. ఒక విధవరాన్ని యేసుక్రీస్తు వంశావళిలో ఒక బిడ్డగా ఆ
ఆమె పేరు ప్రఖ్యాతం కాదు కదా. రూతులో నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. దావీదు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు జన్మానికి కారణం. దావీదు కుమారుడు అంట. అసలు వస్తే దావీదు కుమారుడు అంట యేసు ప్రభు. ఆ వంశానికి జన్మనిచ్చింది రూతు కదా. ఒక విధవరాలు సుమంగలిగా ఆశీర్వదింపబడి కదా, నవనూతన వధువులాగా మళ్ళీ వివాహం చేసుకొని ఆశీర్వదింపబడ్డట్టు చూస్తాం. ఆమె ఎడిగైతే ఏడిస్తే దేవుడు ఆమె ఎక్కడ తీసుకొని పెట్టాడు? ఎవరిని అంటారు? ఆమె అనరు. ఏమని విధవరాలు అంటారా? సరే, అటువంటి అద్భుత కార్యం చేసినటువంటి వాడు దేవుడు. అంతేకాదు, 25:15 ఒక మాట ఉంటుంది. ఆ యేసు ప్రభు మరణించి తిరిగి లేచినప్పుడుగా, అమ్మ నీవు ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు కదా. ఎవరిని ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? ఎవరు కావాలి నీకు అంటే ఏమంటాడు? ఏమంటుంది ఆమె? నేనే నాకు కావాలి. నా ప్రభు ఉంటే నన్ను చూపెట్టు, నన్ను ఎత్తుకొని పోతా. ఎవరిని ఎత్తుకొని పోతా అంట? దేవుడిని ఎత్తుకొని పోతా. ఆకాశంలో సింహాసనం వేసుకొని భూమి మీద పాదాలు పెట్టిన ప్రభు నాకు కావాలి. ఎవరు కావాలి? ప్రభు కావాలి నాకు. నేను ఆయనను మోసుకొని పోతా. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రోజు కూడా ఆమె ఏడుస్తే ఆమెకు ప్రత్యక్షమైనది. శిష్యులు 12 మంది అందుకొని ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్షం కాలేదు, కానీ ప్రభు మనీ కోసం ప్రత్యక్షమైనది. అమ్మ నీ ఏడిస్తే నీ కన్నీళ్ళు నేను చూడను. అవి నీ కన్నీళ్ళు చూడుస్తా. నీవు అనేకులకు సాక్షిగా నిలబెడతా, అనేకులకు స్వార్థ ప్రకటించేదానిలాగా నేను నిలబెడతాను. అయితే అంటుంది నువ్వు ఆమె ఏమనుకుంటుంది? ఇలా చూడవాలనుకొని నేను చూపి నేను ఎత్తుకొని పోతా అంటది కదా. అయితే అంత విశ్వాసం. ఆమె ఏడిస్తే కూడా ప్రభు ఊరుకోలేదు ఆయన. అయితే ఇంకొక మాట నేను చూడండి, 16:20 చూడండి. శిష్యులు మీరు ఏడు ప్రారంభించడం కానీ లోకము సంతోషించడం ఏంటంట? మీరు ఏడ్చి ప్రారంభించడం కానీ లోకము సంతోషిస్తుంది కదా. లోకం సంతోషిస్తాడు. నీ బాధలు ఉన్నప్పుడు, నీ వేడుస్తున్నప్పుడు, నీ స్థితిగతులు మారిపోయినప్పుడు, అంటే నువ్వు దీనస్థితికి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు వేడుస్తూ ఉంటే, నువ్వు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే లోకం ఏం చేస్తుందంట? సంతోషిస్తుంట. కానీ నీ సంతోషము నిశ్చయముగా ఏంటంటే నీ దుఃఖము నిశ్చయముగా సంతోషంగా మారుతుంది. అంటే మనం ఎంతమందిని చూసుకుంటూ వచ్చామో వారి దుఃఖాన్ని అంతా సంతోషంగా మార్చినటువంటి. అయితే లూకాసు సువార్త 20:23 కూడా ఇప్పుడు ఏడుచున్న మీరు ధన్యులని రాయబడుతుంది. మత్తయి సువార్త 5:4 కూడా దుఃఖపడవారు ధన్యులని మీరు ఓదార్చబడని రాయబడుతుంది. నేను చివరికి ఒక మాట చెప్పి నేను సంఖ్యాకాండం మనం చదువుకున్నాం కదా, 14:1 నుంచి. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే సంఖ్యాకాండం 14 మొదటి మాట చదవండి. అప్పుడు ఆ సర్వసమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చేది. చాలు, మోషే ఆహారంలో పైన ఇశ్రాయేలు ప్రజలు ఎలుగెత్తి ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది తెలుసా? ఆహారం లేదు మాకు కదా. మాకు ఆహారం లేదు. మాకు ఇంకా సంఖ్యాకాండంలో మాటలు ఉంటాయి. ఏమని? ఆ సంఖ్యాకాండం 25లో ఈ జోడికి కానుకోడికి మనం తీసుకొచ్చాము. గింజలు లేవు, ఈడ ఏమీ లేవు కదా. ఆయన ఏమంటున్నారు అంటే మాకు పాత జీవితం బాగుంది, మేము మళ్ళీ ఐగుప్తుకు వెళ్తాం, ఐగుప్తు మేము జీవిస్తాం, ఐగుప్తులో మాకు ఆశీర్వాదం ఉంది, ఐగుప్తులో మాకు అన్ని దొరుకుతున్నాయి. అక్కడ చేపలు దొరుకుతున్నాయి, మాంసం దొరుకుతుంది కదా, పండ్లు దొరుకుతున్నాయి, కూరగాయలు దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. అది మాకు లేదు. కింద అంటాడు మోషే ఆరోను సాగిలపడి ఒక పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని దోసుకొని పోతున్నాడు. అది దానికంటే మంచిది బాబు, మీరు రండి ఎక్కడ అంటారంటే మేము అక్కడ రాము, కానీ మేము ఎక్కడ పోతాము? ఐగుప్తుకు తిరిగి వెళ్తాం. ఎర్ర సముద్రం నుండి బయలుదేసి మర్చిపోయారు, ఆకాశం నుంచి మన్నా కురిపిస్తుంది మర్చిపోయారు, అద్భుత కార్యాలు ఆశ్చర్యకరాలు అన్ని మర్చిపోయారు, వాళ్ళ శత్రువులంతా సముద్రంలో మర్చిపోయింది, అంతటి మర్చిపోయారు. నాకేం కావాలి? పాత స్థితి కావాలి. అదే నాకు బాగుంది. ఏది బాగుంది? ఎందుకు ఏడుస్తున్నారు? పాత స్థితి నాకు, పూర్వస్థితి కావాలి నాకు. ఆ బానిస బ్రతికే నాకు కావాలి, ఆ వెట్టి చాకరీ నాకు కావాలి, ఆ బానిస సంఖ్యలే నాకు కావాలి. అదే నాకు బాగుంది. నేను నా పిల్లలు కూడా అక్కడనే బానిసత్వంలో ఉంటాము, అక్కడనే మేము వెట్టి చాకరీ చేస్తాము. ఐగుప్తులకి మేము సమస్తమైన పనులు చేసుకుంటే అక్కడ మేము జీవిస్తాము. అది మాకు కావాలని ఏడుస్తున్నారు. అది మనకు కావాలి. లేదా ఈ రోజులలో మనం ఎంత చేసి ప్రభుత్వం నమ్మినా మొదటి పాత ఆశలు, ఒక పాట ఉంటుందని కూడా ఆంధ్ర క్రైస్తవులు, పాత ఆశల కొరక అద్భుతమైన ఉంటుంది.
ఏం పాట ఉంటుంది తప్ప అదైతే అది అది నిజంగా రక్షింపబడ్డ మొదటి దినాల్లో నేను వాడితే కన్నీళ్ళు వచ్చాడు నాకు. అయితే ఏం కావాలంటే పాత ఆశలు కావాలి, పాత కోరికలు కావాలి. అది నాకు కావాలి. నాకు వద్దు, నాకు పాలు నేను ప్రపంచ దేశం వద్దు, నాకు పరలోకం వద్దు, నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నాకు వద్దు, నీకు ఇచ్చే స్వాస్థ్యం నాకు అవసరమే వద్దు. నేను అక్కడ పోయి బతుకు. పాత ఆశలు నాకు కావాలి. దానికోసం ప్రేమిస్తున్నాను. కానీ ఆహారంలో మోసం ఏమంటారు, అది కాదు బాబు, ఇది మీకు కావాలి కదా. అన్నీ మర్చిపోతాం, దేవుడు చేసిన అనేక మేలు మర్చిపోతాం మనం. కానీ ఏం కోరుకుంటామంటారంటే పాత ఆశలు, పాత ఆశలకు మీరు ప్రకటిస్తున్నట్టయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకటి దగ్గరికి మోసే ఆరున ఆ భాగాన్ని మీరు చదివితే మోసే ఆరున అద్భుతమైన మాటలు ఉంటాయి. ఆ కింద ఏముంటాయి అంటే పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని మేము తీసుకొని పోతాము, అక్కడ పంటలు విస్తారంగా ఉన్నాయి, అక్కడ సంపద విస్తారంగా ఉంది, అది అనేది సారం కలిగిన భూమి, అది అక్కడ కొండలు లోయలు కలిగినటువంటి దేశం, అది మీరు పెట్టినటువంటి పంటలు, మీరు కట్టినటువంటి పట్టణాలలో మేము ఉంచుతాను. నేను ఇంత అద్భుతమైన దాంట్లో మీరు ఉంచుతుంటే అది మాకు అవసరం లేదు. కానీ మేము మళ్ళీ తిరిగి హైకోర్టుకు వెళ్తాం, బానిసత్వానికి వెళ్తాం, పాపం జీవితానికి వెళ్తాం, వెట్టి చాకరికి వెళ్తాం. ఎంతో ఆశీర్వదించినటువంటి దీపం అన్నీ మర్చిపోయి పాటలు మనకు బాగుందని అంటాం. కొన్ని మాటలు చూడండి. ఒకటి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది 11:35లో, యేసు కన్నీళ్లు విడిచాను అంటాడు. యేసు కన్నీళ్లు విడిచాను. ఎవరి కోసం విడుస్తారు? లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు విడిచాను. అయితే మనమంతా యేసు కన్నీళ్లు విడిచినప్పుడు చుట్టూ ఉన్న సమాజం అంతా నేను చూడు ఎంత ప్రేమిస్తున్నాడు లాజరు అనుకుంటాడు. లాజరును ప్రేమిస్తున్నాడు నిజమే, బెతానియా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు నిజమే, వారి అందరికంటే చుట్టూ నిలబడ్డ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన కన్నీరు విడవడానికి కారణం ఏంటంటే మీరంతా విని విశ్వసించి రక్షణలోకి రావాలని. మరి దేవుడు ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు అంటే లాజరు లేపుతున్నాను ఆయనకు తెలుసు, ఆయన కోసం కన్నీరు విడవలసిన అవసరం లేదు. మీరంతా విశ్వాసంలో కొనసాగుతలేదు, ఇంకా మీరు నమ్మడం లేదు, మీరంతా రక్షణలోకి రావడం లేదు. అందుకు ఆయన కన్నీరు విడిచాడు. అయితే యేసు ప్రభు కూడా కన్నీరు విడిచాడు. ఆయన కన్నీరు విడిస్తే ఈరోజు 12 మంది శిష్యులు వారిని చూసి విశ్వసించినని ఉంటుంది, నమ్మినని ఉంటుంది, పునరుత్థానం జీవం ఆయన అని ఉంటుంది. అయితే ఈరోజు ప్రపంచంలో తలకిందులు చేశారు భూమిని కదా. తలకిందులు చేస్తే వాళ్ళకి ఒక పేరు పెట్టింది, ఏమని? క్రైస్తవులని. మొట్టమొదట శిష్యులు అంశీకాయలో క్రైస్తవుల పేరు మనం పెట్టుకోలేదు, లోకం ఇచ్చిన పేరు. అయితే యేసు ప్రభు కన్నీరు విడిస్తే చుట్టూ ఉన్న వారికి ఏంటంటే రక్షణ కలగాలని. యేసు ప్రభు ఈరోజు మన కోసం కూడా కన్నీళ్ళు విడుస్తున్నాను. ఇంకా నీకు అవిశ్వాసంలో ఉన్నావేమో, నువ్వు తప్పిపోతున్నావేమో, నేను రక్షించాలని, నీ కన్నీరు దూడవాలని, నువ్వు నా దగ్గరికి రావాలని, నిన్ను హత్తుకున్నాలని ప్రభు ఇంకా మనల్ని పరిశీలన చేస్తామని ఉన్నాడు. అయితే లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన యెరూషలేము ప్రవేశం చేస్తున్నప్పుడు ఉంటుంది ఆ మాట. నాకు బాగా నచ్చిన మాట. అందరూ అదేంటంటే మన గుడ్ ఫ్రైడే రోజు కదా, మఠనాథవారం మాంసాన్ని రోజు అందరూ ఊరేగిస్తుంటే ఆ పట్టణానికి సమీపంగా వచ్చి ఆ పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చి అని ఉంటుంది. దాని విషయమై ఏడ్చి ఈ దినమందైనా శాంతి సమాధాన విషయాలు తెలుసుకుంటే ఎంత ఈ దినమందైనా శాంతి సమాధానాలు యేసు ప్రభు యెరూషలేము పట్టణం కోసం ఆ రోజు కన్నీళ్ళు విడిచినట్టుగా చూస్తాం. యెరూషలేము ప్రజల కోసం కన్నీళ్ళు, ఈరోజు నీ నా కోసం కూడా ఆయన కన్నీళ్ళు విడిచినట్టుగా చూస్తాం. అందుకనే యెరూషలేము ఆకాశం అంత ఉన్నత స్థానానికి ఎదిగి ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది కదా. ఇజ్రాయేల్ పట్ల మీరు సమాధానమైన విషయాలు తెలుసుకోవాలని దేవుడు కన్నీళ్ళు విడిచినట్టుగా మనం చూస్తాం. ఈ దినమల్లైన సమాధాన విషయాలను తెలుసుకుంటే ఎంత మీద నేర్చుకుంది. కీర్తనలో దావీదు కోసం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన 56:8లో దావీదు, నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుద్ధిలో ఉంచబడినవి, అది నీ కన్నులలో కనబడదు కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఇది దావీదు మాత్రము యెహోవా దేవునితో చెప్తున్నటువంటి మాట ఏంటంట అంటాడు, నా కన్నీళ్ళు నీ గుడిలో ఉన్నది, అవి నీ గుడిలో లెక్కింపబడ్డాయి. ఇంకొక మాట ఏమంటారంటే దాని ముందు భాగంలో నా సంచారంలో నీకు సంచారం, ఎక్కడ సంచారం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం మనం కదా, అవన్నీ కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. అంతేకాదు ప్రభా నా కన్నీళ్ళు విడిచిపెట్టి చూస్తున్నావా, నా గుడిలో నిండినవి, అంతేకాదు నీ కవిలలో
లెక్కించావు. కవితలు అంటే నీ గ్రంథంలో లెక్కించాను. ఇంకొక మాట కూడా ఉంటుంది, నీ తల్లి గర్భంలో రూపింపబడకముందు నీవు నాకు తెలుసు కానీ నీ అవయముల నిర్మాణం అవుతుంది నా కవితలు లెక్కించినానని. అమ్మయాలు కూడా నిర్మాణం అవుతుంది, వాటిని కూడా రాజకీయాడు దేవుడు. అయితే నీ కన్నీళ్ళు కూడా లెక్కిస్తాడని. అంతేకాదు యేసుప్రభు చెప్పాడు, నీ తల వెంట్రుకలు కూడా నీ కన్నీళ్ళు లెక్కింపబడతాయి, నీ తల వెంట్రుకలు లెక్కింపబడతాయి, నీ అవయాలు లెక్కింపబడతాయి, మొత్తంగా నీ రోడ్డుగా నీ వాడే లెక్కింపబడి అంత ప్రియమైన దానవు, ప్రియమైన వాడు. అయితే దావీదు అంటాడు, ఎందుకు ఇదంతా నువ్వు చేస్తున్నావు అంటే నా కన్నీళ్ళు దోషం కూడా కదా. ఒక మాట చివరిగా కీర్తన 51:5 కూడా ఉంటుందన్నమాట. చూడండి, నేను పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. అయితే ఒక విషయం ఏంటంటే 51 కీర్తన 5 వచనము, 51 కీర్తన 7వ చరణము, 9వ చరణము, 10, 11, 12, 17 ఇవన్నీ విషయాలలో ఆయన ఖచ్చితంగా పడ్డట్టుగా మనం చూస్తాం. అయితే నేనేమంటున్నాను, ఈరోజు నేను కన్నీళ్ళు ఖచ్చితంగా పడితే ఉన్నత స్థానం గురించినటువంటి. అయితే మనము పాత ఆశలు కోరొద్దని ఇస్రాయేల్ పొందలేక ఆ తర్వాత మనము పాత స్థితిని కోరుకోవద్దని దేవుడు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఒక విషయం ఏంటంటే పేదలు పరిచయం తప్పని కాదు కాబట్టి ప్రపంచంలో అద్భుతమైన పరిచయం చేయగలిగింది. ఈరోజు నీవు నేను పశ్చాత్తాప పడితే ఆ కన్నీళ్ళు కూడా లెక్కలో వేస్తాడు, ఆ కన్నీళ్ళను కూడా దేవుడు లెక్కలో పెడతాడండి, వాటిని కూడా రాసి పెడతాడండి. ఆ కన్నీళ్లకు నీకు కావాల్సినటువంటి ఈవులను కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు పశ్చాత్తాప పడితే ప్రపంచాన్ని ప్రకటించేవాడిగా నేను పెడతాను కదా. పేదలు పెట్టినాడు, ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉండొచ్చు మనం జీవితం అంతా పేదలకు అన్ని అద్భుత కార్యాలు రాసి కార్యాలు చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ఒక మాట ఉంటుందండి, ఏమంటుందంటే లోకస్వార్థ 13వ అధ్యాయము 1 వచనాలలో చదివి ముగించుకుందాం. అయిపోయింది. చూడండి మీరు, చాలామంది పశ్చాత్తాప పడకుండా దేవుని మందిరానికి వస్తారు, పశ్చాత్తాప పడకుండా ప్రార్థన చేస్తారు, పశ్చాత్తాప పడకుండా దేవుని కార్యాలు చేస్తామేమో అనుకుంటామేమో కానీ పశ్చాత్తాపం లేకుండా మారు మనసు కలిగి ఉండకుండా దేవుడు నాకు వారికి ఏ కార్యాలు చేయడు. ఒక మాట చూడండి, చదవండి త్వరగా లోకస్వార్థ 13వ అధ్యాయం 1 వచనం. పిలాతు గలిలయైన కొందరి రక్తము బెల్లతో కలిపి ఉండెను. ఏంటంటే ఆరాధించడానికి వెళ్ళారు వాళ్ళంతా కదా. ఎక్కడ ఆరాధిస్తున్నారు? దేవుని దగ్గర ఆరాధించడం. అయితే ఈ క్లాస్ ఏం చేసిందంటే వాళ్ళ రక్తాన్ని వాళ్ళని బలిచి ఆ రక్తం బలిలో కలిపిందంట చూడండి. అయితే వీళ్ళంతా చచ్చి ఎందుకు కలిపోయారు ప్రభావ? మరి నీకోసం బలు అర్పించినటువంటి వారు కదా, నీకు సమర్పణ కలిగినటువంటి వారు కదా, మరి ఎందుకు మీరు ఇలా పిలాతు దేవునితో తిన్నట్టు హింసింపబడి చంపబడి ఆ రక్తాన్ని బలులో ఎందుకు కలిపిందంటే వాళ్ళు మారు మనసు పొందలేదు అంటారు. కిందికి ఒక వర్షం ఉంటుంది చూడండి. ఎందుకంటే వాళ్ళు బలి సమర్పించడానికి పోయారు కదా, బలి అర్పించడానికి వెళ్ళారు, అంటే కానుక అర్పించడానికి వెళ్ళారు, కానీ ఏం చేశారంట? మారు మనసు లేదంట. రెండో మాట ఉంటుంది చూడండి అక్కడ. ఇంకొక మాట ఏముంటుందంటే సియోను మందిరంలో చూడండి మన మాట ఇక్కడ ఏముంది? యెహోవాలోని మందిర గోపురం గురించి కదా, సొలొమోను కట్టించినటువంటి మందిరం సియోనులోనే ఉంది. ఆ మందిరంలో గోపురం పడి ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారు. 18 మంది ఎందుకు చనిపోయి? మందిరంలో కూర్చొని ఆరాధిస్తున్నారు చూడండి. అయితే మందిరంలో కూర్చొని నీవు ఆరాధిస్తున్నా, నీవు లోకంలో జీవిస్తున్నావు, లోక విషయాలలో నీవు ఉంటున్నావు. కానీ వాళ్ళంట గోపురం పడి చనిపోయారంటే ఎందుకు అంటే పశ్చాత్తాపం లేదు, వాళ్ళకు మారు మనసు లేదు. ఎప్పుడైతే కమిట్మెంట్ అయ్యిందో పేదలు, ఇక నేను నీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమే, నా సమస్తం వదిలిపెట్టడానికి సిద్ధమే అంటే ఆయన 12 సింహాసనం మీద కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా పేదలు
పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది ప్రభు కోసం పశ్చాత్తాపడితే ఈ రోజులో నేను ఎక్కడ ఉంచుతాడైనా ఈ లోకంలో కూడా సింహాసనం పెట్టుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని చెప్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసుక్రీస్తుని పాదాలకు వందనాలు. స్తోత్రం తెలుసుకున్నాం తండ్రి. దైవాన్ని చూడడానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తుని పాదాలకు వందనాలు. పేతురు జీవితంలో నుంచి ఎన్నో గొప్ప అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించిన విషయాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సంఘంలో ఇచ్చిన ఈ కృపను బట్టి కనికరాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం. బ్రతుకుతున్న మన పేరు మాత్రం మాకు ఉంది దేవా. కానీ నాయన మేము నన్ను ప్రేమిస్తున్నావు నీకే తెలుసని పేదలకు చెప్పేసి అసలు మాకు అనుగ్రహించాను. ఆ మారు మనసు కలిగిన జీవితం మాకు అనుగ్రహించాను దేవా. పశ్చాత్తాపం పొంది నా తల్లి లోకంలో అనేకులకు సాక్షులుగా సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరంగా ఎందరో రక్షణలోకి నడిపించేవారుగా నా తండ్రి మరి ప్రభా మరి మార్పు స్వార్థ 16 పదార్థాలు కూడా నువ్వు ఎంతైతే బాప్తిజం పొందుతావు, బాప్తిజం పొందిన వాళ్ళందరూ నా నామంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారు, చనిపోయిన వారు లేపుతారని చెప్పిన దేవుడు అలాగే పేదలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాలని దేవాన్ని పాదాలు వందనాలు ఇస్తూ బాప్తిజం తీసుకున్నాం. మేము ఇంకా ఆ రక్షణలోకి మేము రాలేదు, ఆ విశ్వాసంలోకి మేము రాలేదు. ప్రభావ మమ్మల్ని రోజు అలా పశ్చాత్తాపం పొంది మా కోసం, మా పిల్లల కోసం ఏడ్చేవాడిగా, సంఘం కోసం ఏడ్చేవాడిగా, ఈ లోకం కోసం ఏడ్చేవాడిగా, ఈ రాజ్యం కోసం ఏడ్చేవాడిగా, నా తండ్రి మరి సేవకుల కోసం ఏడ్చేవాడిగా, బిడ్డల కోసం ఏడ్చేవాడిగా, పశ్చాత్తాపం పొందేవాడిగా మమ్మల్ని ఆశీర్వదించాలి. మారు మనసుకు కలిగి పశ్చాత్తాపం పొంది పేదలు లాంటి అనుభవం ఆగిపోవడం దయచేయమని కల్వరి బాబు సంఘాన్ని విస్తరింపజేసి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువు మా రక్షకులమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.